డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ హీరో నందుని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం దిల్సుఖ్ నగర్ లోని తన ఇంటి నుంచి బయలుదేరిన నందు అబ్కారీ ఆఫీస్ ముందున్న అమ్మవారికి పూజలు చేసి సిట్ కార్యాలయంలోకి వెళ్లాడు. జిషన్ కెల్విన్ తో ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఇంట్రాగేట్ చేస్తున్నారు. ప్రస్తుతం నందుపై సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇవాల్టితో డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులకు సంబంధించిన 12 మంది ఇంట్రాగేషన్ పూర్తవుతుంది. అయితే రెండో దశ నోటీసుల పర్వం ఉంటుందా? ఒకవేళ ఉంటే టాలీవుడ్ తో పాటు ఇతర రంగాలకు చెందిన వారికి కూడా నోటీసులు ఇస్తారా అన్న దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే ఇక్కడితో విచారణ పర్వం ముగించి విదేశాల నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న మూలాలను గుర్తించే పనిలో సిట్ ఉంటుందన్న వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు విచారించిన వారిలో ఎవరిని నిందితులుగా ఉంచుతారు, ఎవరిని సాక్షులుగా చేరుస్తారు అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.